హలో మూవీ లవర్స్. హాట్ స్టార్ స్పెషల్గా వచ్చిన స్పెషల్ ఆప్స్ థ్రిల్లర్ సిరీస్తో ఫేమస్ అయిన శివం నాయర్ డైరెక్షన్లో జాన్ అబ్రహం, సాదియా ఖేతబ్, కుముద్ మిశ్రా, రేవతి, షరీబ్ హష్మి, జగ్జీత్ సంధూలు కీలక పాత్రలో నటించిన మూవీ ద డిప్లొమాట్. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రియల్ ఇన్సిడెంట్స్కి సినిమాటిక్ టచ్ ఇచ్చి ఆడియన్స్ని ఈ స్టోరీతో థ్రిల్ చేసి ఇంప్రెస్ చేయడంలో రైటర్ రితేష్ షా, డైరెక్టర్ శివం నాయర్లు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. సినిమా మొదట్లో కొంచెం స్లోగా అనిపించినా ఆడియన్స్ ఒకసారి కథతో కనెక్ట్ అయ్యాక మిగతా మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. ఉజ్మా అహ్మద్ అనే ఇండియన్ అమ్మాయి తనని బలవంతంగా మ్యారేజ్ చేసుకుని పాకిస్తాన్ తీసుకొచ్చి హింసిస్తున్నాడని, దుర్మార్గుడైన తన భర్త తాహిర్ నుంచి తనని సేవ్ చేసి ఎలాగైనా ఇండియా పంపించమని పాకిస్తాన్లో డిప్యూటీ హై కమిషనర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేస్తున్న జేపీ సింగ్ను వేడుకుంటుంది. ఆ అమ్మాయిని ఇండియా పంపించడానికి చేసే ప్రయత్నాల్లో జేపీ సింగ్ ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశాడు, చివరకు ఆ అమ్మాయిని ఇండియా పంపించడంలో సక్సెస్ అయ్యాడా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. రితేష్ షా స్టోరీని శివం నాయర్ తన డైరెక్షన్తో 100% న్యాయం చేశాడు. మూవీ టెక్నికల్గా కూడా బాగుంది. ఉజ్మా రోల్లో సాదియా ఖేతబ్ నటించింది అనడం కన్నా జీవించింది అనడం కరెక్ట్. అంత బాగా యాక్ట్ చేసింది తను. డిప్యూటీ హై కమిషనర్ ఆఫ్ ఇండియా జేపీ సింగ్ రోల్కి జాన్ అబ్రహం కూడా పర్ఫెక్ట్ చాయిస్. తన సెటిల్డ్ యాక్టింగ్తో సూపర్గా యాక్ట్ చేశాడు. ఉజ్మా హస్బెండ్ తాహిర్గా జగ్జీత్ సంధు యాక్టింగ్ కూడా బాగుంది. సుష్మా స్వరాజ్గా రేవతి భలే సెట్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ రియలిస్టిక్ స్టోరీ నన్నైతే ఇంప్రెస్ చేసింది. మీకు కూడా నచ్చుతుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.